డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ జనరల్లీ 2 రకాల ఎమర్జెన్సీస్‌తో హాస్పిటల్‌కి వస్తుంటారు. షుగర్ చాలా తగ్గి ఉంటుంది చాలా మందిలో. లేదంటే ఎక్కువ అయిపోయి వాళ్ళ మిగతా సిస్టమ్స్ అన్నీ ఎఫెక్ట్ అయిపోయి అలాగా వస్తుంటారు. ఈ రెండిటికి కారణం దాదాపుగా ఇన్సులిన్ ఎలా వాడాలి? లేదా డయాబెటిస్ మెడికేషన్స్ ఎలా తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలో తెలియకపోవడం. అండ్ అలాంటి లక్షణాలు షుగర్ తగ్గిన లక్షణాలు ఎలా గుర్తించాలి? అప్పుడు వాళ్ళకు వాళ్ళు ఎలా ట్రీట్ చేసుకోవాలో తెలియకపోవడం. ఈ సలహాలన్నీ కూడా వాళ్ళకి రిటన్ ఫామ్‌లో పాంప్లెట్స్ లాగా ఇస్తుంటారు. లేదంటే వర్బల్‌గా వాళ్ళ కన్సల్టేషన్ టైంలో కూడా చెప్తుంటారు. బట్ స్టిల్ మనం ఇలాంటి పేషెంట్స్‌ని చూస్తుంటాం. సో, ఈ 14థ్ నవంబర్ రోజు వరల్డ్ డయాబెటిస్ డేగా అబ్జర్వ్ చేస్తుంటాం. సో, ఈ విషయం మీద మనతో డిస్కస్ చేయడానికి మా ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ పద్మనాభ వర్మ మనతో ఉన్నారు. సో, ఈ ఇయర్ 2025 ఉన్న ఇయర్ థీమ్ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? నవంబర్ 14న వరల్డ్ డయాబెటీస్ డేగా అబ్జర్వ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే డయాబెటీస్ అండ్ వెల్ బీయింగ్. అంటే మనకి డయాబెటీస్ ఎప్పుడు కూడా ఎంతసేపు నెంబర్ గేమ్లా చూస్తూ ఉంటారు డయాబెటీస్ పేషెంట్స్. అంటే షుగర్ కంట్రోల్గా ఉందా లేదా అంతవరకు చూస్తూ ఉంటారు. బట్ మోర్ దెన్ డయాబెటీస్ కంట్రోల్ మనము అదర్ ఫిజికల్, సోషల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ ఆర్ సైకలాజికల్ వెల్ బీయింగ్ కూడా మనము ఫోకస్ చేయాలి. ఎందుకంటే షుగర్స్ చాలామంది కంట్రోల్ లేకపోయినా నాకు ఎటువంటి సిమ్టమ్స్ లేవు కదా, నేను ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి, నేను ఎందుకు మెడిసిన్స్ వాడాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్కి ఇప్పటి నుంచే మెడిసిన్స్ వాడితే నాకు ఫ్యూచర్లో ఎడిక్ట్ అయిపోతానేమో, అదర్ ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని. బట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ వెల్ బీయింగ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి అంటే డయాబెటీస్ని ఇనీషియల్ ఇయర్స్ నుంచి, అంటే డయాబెటీస్ వచ్చిన కొన్ని సంవత్సరాల నుంచి కూడా దాన్ని ఫుల్గా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత, సేవ్ ఒక 5 to 10 years తర్వాత మనకి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని స్టార్ట్ అవుతాయి. అంటే డయాబెటిక్ రెటినోపతి అంటే ఐస్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, డయాబెటిక్ న్యూరోపతి అంటే మనకి కాళ్ళ నరాలు, చేతుల నరాలు ఎఫెక్ట్ అయ్యి మనకి చేతులు తిమ్మిర్లు, మంటల్లో రావడము. అలాగే కొంతమందికి స్పర్శ తెలియక కాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళకి చిన్న చిన్న గాయాలయ్యి ఆ గాయాలు మానకపోవడము. దీనివల్ల అల్సర్స్ డెవలప్ అయ్యి తర్వాత ఫ్యూచర్లో గ్యాంగ్రీన్ డెవలప్ అవ్వడం. ఇలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అందుకే షుగర్ కంట్రోల్ అనేది మనకి ఫిజికల్ సిమ్టమ్స్ తగ్గాలి అంటే సంవత్సరాల పాటు షుగర్ని కంట్రోల్గా పెట్టుకోవడం ఇంపార్టెంట్. సపోజ్ ఇనీషియల్ ఇయర్స్లో మనం షుగర్స్ కంట్రోల్ పెట్టుకోలేదనుకోండి, తర్వాత 1-10 కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి కాలు తిమ్మిర్లు, మంటలు వచ్చినప్పుడు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఆ తర్వాత షుగర్ కంట్రోల్ చేసినా సరే మనకి ఈ సిమ్టమ్స్ వల్ల ఏంటంటే రాత్రి నిద్ర సరిగ్గా పట్టదు. డే టైం కూడా వాళ్ళు వర్క్ చేసేటప్పుడు కూడా ఈ కంటిన్యూస్గా నరాలు ఇరిటేట్ అయ్యే సిమ్టమ్ ఉండడం వల్ల వాళ్ళ వర్క్ మీద ఫోకస్ చేయలేరు. అల్టిమేట్గా క్వాలిటీ ఆఫ్ వర్క్, ప్రొడక్టివిటీ కూడా చాలా వరకు తగ్గుతుంది. సో అందుకే మనం ఫోకస్ చేయాల్సింది ఓన్లీ షుగర్ కంట్రోల్ ఒక్కటే కాదు, ఈ కాంప్లికేషన్ ప్రివెన్షన్ చేయాలంటే ఎవ్రీ ఇయర్ మనము ఈ కాంప్లికేషన్ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. అది సింపుల్గా మనము ఐ చెకప్ చేయించుకున్నప్పుడు మీ ఆఫ్థాల్మాలజీ డాక్టర్ మీకు రెటీనా చెకప్ చేసి ఈ షుగర్ వల్ల రెటీనా ఎఫెక్ట్ అవుతుందా లేదో చెక్ చేస్తారు. అలాగే మనము నెఫ్రోపతి అంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా అన్నది సింపుల్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, సీరం క్రియాటిన్ చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎర్లీగా డిటెక్ట్ చేయాలి అంటే యూరిన్లో ప్రోటీన్ క్రియాటిన్ రేషియోని చెక్ చేస్తాము. ఎందుకంటే డయాబెటీస్ ఎఫెక్ట్ అయిన ఇనీషియల్ ఇయర్స్లో యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదే ఫస్ట్ సైన్ ఆల్మోస్ట్ మనకి డయాబెటీస్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా అన్నది. అలాగే డయాబెటిక్ న్యూరోపతికి కూడా మనకి బయోస్థిషియోమెట్రీ, ప్రెషర్ చెక్ చేసే టెస్ట్ ఉంటాయి న్యూరోపతి వల్ల నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి. సో ఈ కాంప్లికేషన్ స్క్రీనింగ్ అనేది మనం ఎవ్రీ ఇయర్ చేసుకుంటే కనుక మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే, ఈ కాంప్లికేషన్ ప్రివెంట్ చేస్తే మన ఫిజికల్ వెల్బీయింగ్ పెరుగుతుంది. అలాగే సైకలాజికల్ వెల్బీయింగ్ అంటే మనకు సిమ్టమ్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆల్వేస్ మనము పాజిటివ్గా, జాయ్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆబ్వియస్గా ఈ కాంప్లికేషన్ ప్రివెంట్ చేసినప్పుడు మనకి ఫైనాన్షియల్గా కూడా ఈ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత మనం స్పెండ్ చేసే అమౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది, రాదర్ దాన్ ఈ కాంప్లికేషన్ స్క్రీనింగ్ చేసుకోవడానికి అయ్యే ఖర్చుతో కంపేర్ చేస్తే. అందుకే మనం ఫోకస్ అంతా కూడా జస్ట్ షుగర్ కంట్రోలే కాదు, ఈ కాంప్లికేషన్ ప్రివెన్షన్ కూడా మనం టార్గెట్ చేయాలి. ఈ థీమ్‌లో వర్క్ ప్లేస్ మీద బాగా ఎంఫసిస్ ఉన్నట్టుగా పెట్టింది. అండ్ వరల్డ్ డయాబెటిస్ డే థీమ్‌లో ఎందుకు, రీజన్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెడికేషన్స్ కానీ జనరల్లీ ఇంట్లోనే తీసుకుంటుంటారు. బట్ వర్క్ ప్లేస్‌కి ఏమి ఇంపార్టెన్స్ ఉంటుంది? వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది వరకు 50-60 years ఏజ్ తర్వాత డయాబెటీస్ డిటెక్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు చాలామందికి 30 years లోపు, ఈవెన్ యంగ్స్టర్స్ బాగా ఒబేస్గా ఉండే వాళ్ళకి 20 years లోపే డయాబెటీస్ డయాగ్నోజ్ అవుతుంది. సో దీనివల్ల యంగ్ పాపులేషను అండ్ వర్కింగ్ పాపులేషన్లో చాలామందికి డయాబెటీస్ ఉంటుంది.
అండ్ స్పెషల్ ఎంఫసిస్ మనం చేయాలి అంటే టైప్ 1 డయాబెటీస్, ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా వచ్చే డయాబెటీస్లో వాళ్ళు 3 times 4 times ఇన్సులిన్ వేసుకోవాలి. అంటే మార్నింగ్ ఇంట్లో బయలుదేరేటప్పుడు వేసుకున్నా సరే వాళ్ళు మధ్యాహ్నం స్కూల్లో ఉన్నప్పుడు లేకపోతే ఆఫీసుల్లో ఉన్నప్పుడు కూడా ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ ఇన్సులిన్ మనం క్యారీ చేయడానికి ఫ్రిడ్జ్లోనే ఉండాలి కదా, వర్క్ ప్లేస్కి తీసుకెళ్ళలేము, కాబట్టి మనం ఓన్లీ 2 times ఇన్సులిన్ పెట్టండి అని అంటారు. బట్ టైప్ 1 డయాబెటీస్లో మనం 3 to 4 times ఇన్సులిన్ లేకపోతే వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేక కీటోసిస్, డయాబెటిక్ కీటోసిడోసిస్ అనే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అది ఇందాక సార్ చెప్పినట్టు దట్ ఈస్ అ వెరీ మెడికల్ ఎమర్జెన్సీ. హై షుగర్స్ అయ్యి మన బ్రీతింగ్ డిఫికల్టీస్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళ కోసము వర్క్ ప్లేస్లో కూడా అంటే ఇన్సులిన్ తీసుకోవడానికో లేకపోతే ట్యాబ్లెట్స్ తీసుకోవడానికో లేకపోతే షుగర్స్ ఇమీడియట్గా ఎవరికైనా షుగర్ సడన్గా డౌన్ అయితే షుగర్స్ చెక్ చేసే ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రతి ఆఫీస్లోని లేకపోతే ప్రతి ఈవెన్ స్కూల్స్లో కూడా బేసిక్ మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఆ షుగర్ మెషిన్స్ కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవడము ఎంఫసిస్ చేయాలి. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్కి ఎస్పెషల్లీ ఎప్పుడు షుగర్స్ డౌన్ అవుతాయి అన్నది ప్రిడిక్ట్ చేయలేం. ఎస్పెషల్లీ ఒక లంచ్ బ్రేక్ డ్యూ టు ఎనీ రీజన్, ఒక పీరియడ్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల లేకపోతే వాళ్ళకి ఫుడ్ టైంకి దొరకకపోవడం వల్ల షుగర్స్ డౌన్ అయితే ఇమీడియట్గా షుగర్స్ డౌన్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ షుగర్ చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు ఒకవేళ 80-70 కన్నా తక్కువ వచ్చినట్టయితే కనుక ఒక 3 spoons గ్లూకాన్ డి పౌడర్ కానీ లేదా 3 spoons షుగర్ కానీ లేదా 3 spoons హనీ కానీ ఒక 15 grams వెంటనే వాళ్ళ నోట్లో వేస్తే వాళ్ళు ఇమీడియట్గా రికవర్ అవుతారు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ చాక్లెట్స్, బిస్కెట్స్ లేకపోతే ఐస్ క్రీమ్స్, కేక్స్ ఇలాంటివి పెడితే తీగా ఉంటాయి కాబట్టి షుగర్ ఇమీడియట్గా రికవర్ అవుతారని. బట్ యాక్చువల్గా ఈ చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ వీటిల్లో షుగర్తో పాటు ఫ్యాట్ కూడా ఉంటుంది కాబట్టి వాటిలో ఉండే షుగర్ అబ్జార్ప్షన్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, ఇమీడియట్ రిలీఫ్ అనేది రాదు. అందుకే ఆ వర్క్ ప్లేస్లో గ్లూకాన్ డి పౌడర్ కానీ లేకపోతే షుగర్ కానీ హనీ కానీ మనం అవైలబుల్గా చేయించాలి. అండ్ అలాగే షుగర్ చెక్ చేసే మిషన్స్ కూడా అవైలబుల్గా ఉండాలి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఈవెన్ ఫ్రిడ్జ్ కూడా, ఐ థింక్ ప్రతి వర్క్ ప్లేస్లో ఫ్రిడ్జ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో దట్ ఎవరైనా ఇన్సులిన్ యూస్ చేసుకునే వాళ్ళు క్యారీ చేసిన తర్వాత వాళ్ళు ఫ్రిడ్జ్లో సైడ్ డోర్లో ఇన్సులిన్ స్టోర్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటే వాళ్ళు అవసరమైనప్పుడు వెళ్ళి ఆ ఇన్సులిన్ అనేది తీసుకుంటారు. సో ఇది మనం ఎంఫసిస్ చేయాల్సింది ప్రతి వర్క్ ప్లేస్లోని ప్రతి స్కూల్స్లో కూడా ఉంటే కనుక వాళ్ళకి ఆ అప్రెన్షన్ భయం పోతుంది. అండ్ వేరే వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం కూడా ఉంటుంది. సో దానికోసం ఒక ప్రైవేట్ క్యాబిన్స్ పెట్టడం, ఒక ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి ఒక స్పెషల్ రూమ్స్ పెడితే కనుక ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి మోర్ ఎంకరేజింగ్గా ఉంటుంది. కాబట్టి ఆ స్టిగ్మా అనేది మనం అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. రీసెంట్గా ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, లైక్ గ్లూకోమీటర్ ఉందా ఎవరి దగ్గర అని చెప్పి. నేను అడిగాను ఎందుకు గ్లూకోమీటర్ అని చెప్పి, ఎవరికో వీక్గా ఉంది షుగర్ చెక్ చేయాలని. సో అలాంటప్పుడు ఒకవేళ లో షుగర్ వల్ల కనుక వాళ్ళకి లక్షణాలు వచ్చినట్టయితే షుగర్ లెవెల్ చెక్ చేయాల్సిన అవసరం ఉందా, డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా? చాలామందికి వీక్నెస్గా ఉండడము లేకపోతే నీరసంగా ఉండడము, ఆకలి ఎక్కువ వేయడము ఇవన్నీ చాలా వరకు నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్. జనరల్గా అయితే షుగర్ డౌన్ అయిన వాళ్ళకి అంటే ఒక 15-20 minutes వరకు బాగానే ఉండి ఇప్పుడు సడన్గా చెమటలు పట్టి గుండె దడగా ఉండి ఎక్కువ ఆకలేసి నీరసంగా అవ్వడము ఇలా అయినప్పుడు జనరల్గా షుగర్ డౌన్ అయిన సిమ్టమ్స్ అని చెప్తాం. బట్ ఈ చెమటలు పట్టడము, గుండె ఫాస్ట్గా కొట్టుకోవడము, అది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా సేమ్ అలాంటి సిమ్టమ్సే రావచ్చు. సో అది షుగర్ డౌన్ అవ్వడం వల్ల ఆర్ హార్ట్ అటాక్ సిమ్టమ్ అని డిఫరెన్షియేట్ చేయడానికి మనకి ఆ టైంలో ఒకవేళ మనం షుగర్స్ చెక్ చేసుకునే ఛాన్స్ ఉంటే ఆ గ్లూకోమీటర్ అవైలబుల్గా ఉంటే మనం వెంటనే చెక్ చేయొచ్చు. ఒకవేళ అది 70 కన్నా 80 కన్నా తక్కువగా ఉంది అంటే మనం అక్కడ కన్ఫర్మ్ చేసి వెంటనే ఆ గ్లూకాన్ డి పౌడర్ కానీ లేకపోతే షుగర్ కానీ ఇస్తే వాళ్ళు వెంటనే రికవర్ అవుతారు. బట్ ఒకవేళ ఆయన షుగర్స్ 250-300 ఉండి మనం చెక్ చేయకుండా మనకు తెలియకుండా వెంటనే గ్లూకాన్ డి పౌడర్ ఇచ్చామనుకోండి, వెంటనే ఆయనకి షుగర్స్ అనేవి 300-400 దాటిపోయి మళ్ళీ దానివల్ల ఇంకా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్స్, ఎయిర్పోర్ట్స్ అన్నింటిలో కూడా బికాస్ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్, ఎల్డర్లీ పీపుల్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఫ్లైట్లోని ఎయిర్పోర్ట్లోని ఈ డీఫిబ్రిలేటర్ కిట్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ సింపుల్ గ్లూకోమీటర్ జస్ట్ ఒక 1000 రూపీస్ ఉండే గ్లూకోమీటర్ని మనము పెట్టుకోకపోతే కనుక ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్లూకోమీటర్ లేదు, ఆయన డయాబెటిక్ పేషెంట్, ఇన్సులిన్ వాడుతున్నారు, ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, ఒక సిమ్టమ్స్ డౌట్ ఉంది అంటే మనకి ఈవెన్ చెక్ చేసుకోకపోయినా ఒక 3 spoons షుగర్ ఇచ్చి ఒక 15 minutesలో ఆయన రికవర్ అయిపోయారు అంటే దెన్ డెఫినెట్లీ షుగర్ డౌన్ అవ్వడం వల్ల అన్నట్టు. అంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చి చూసి దాన్ని బట్టి మనం రెట్రోస్పెక్టివ్గా కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
బట్ ఆల్వేస్ గ్లూకోమీటర్ ఉంటే అది బెటర్ ఆప్షన్, బికాజ్ అది కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తే వాళ్ళకి మనము కరెక్ట్ టైంలో ఇస్తాము. లేకపోతే షుగర్ డౌన్ అయింది అనుకుని మనం యాక్చువల్గా హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్ని హార్ట్ అటాక్ని ట్రీట్ చేయకుండా, లేకపోతే దాన్ని డయాగ్నోస్ చేయకుండా మిస్ చేస్తే, ఈవెన్ మీరు గ్లూకాన్-డి పౌడర్ ఇచ్చిన తర్వాత ఆయన రికవర్ అవ్వచ్చు, కానీ బట్ తర్వాత 1 hour తర్వాత హార్ట్ అటాక్ వచ్చి ప్రాబ్లం వస్తే కనుక మనం దాన్ని మిస్ అయిన వాళ్ళం అవుతాం. సో ఇందాక చెప్పారు అంటే షుగర్ లెవెల్స్ ఆల్టర్ అయినంత మాత్రం వీళ్ళకి ఫిజికల్ సిమ్టమ్స్ ఎక్కువ వెంటనే రావు కాబట్టి, ఎక్కువైనప్పుడు ఎస్పెషల్లీ. సో అందుకే చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు, మెడికేషన్స్ సరిగా తీసుకోరని చెప్పి. వాళ్ళకి వార్నింగ్ సైన్స్ లాగా ఏమన్నా ఉంటాయా? షుగర్ లెవెల్స్ కంటిన్యూస్గా ఎక్కువ ఉన్నందువల్ల ఎర్లీగా నోటీస్ చేసి మేబీ ఇదివరకు నెగ్లెక్ట్ చేసినా ఇప్పుడు యాక్ట్ చేయడానికి ఎలాంటి వార్నింగ్ సైన్స్ వాళ్ళు చూడాలి? డయాబెటీస్ తక్కువైనప్పుడు మనకి సిమ్టమ్స్ ఇమీడియట్గా వస్తాయి, బట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రము ఇమీడియట్గా సిమ్టమ్స్ రావు. చాలామందికి మనం హెల్త్ చెకప్స్, కార్పొరేట్ హెల్త్ చెకప్స్ ఈ మధ్య ఎక్కువ పెరిగాయి కాబట్టి వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేకపోయినా రొటీన్ టెస్ట్లో చాలామందికి 300-400 షుగర్స్ ఉంటాయి, బట్ ఏం సిమ్టమ్స్ ఉండవు. బట్ ఒకవేళ కొంతమందికి ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో అయితే మనకి ఎక్కువ బ్లడ్లో షుగర్స్ పెరిగినప్పుడు యూరిన్ ఎక్కువ అవ్వడము, దాహం ఎక్కువ వేయడము, ఆకలి ఎక్కువ వేస్తుంది. ఎందుకంటే మన బ్లడ్లో షుగర్స్ పెరిగినప్పుడు అది మనం బాడీ సెల్స్ తీసుకోక మొత్తం ఆ గ్లూకోజ్ అంతా యూరిన్లో పోతుంది కాబట్టి, ఆ గ్లూకోజ్ యూరిన్లో పోయేటప్పుడు వాటర్ కూడా వెళ్తుంది కాబట్టి ఎక్సెస్ యూరినేట్ అవుతారు. దానివల్ల బాడీ డీహైడ్రేట్ అయ్యి ఎక్కువ దాహం వేస్తుంది. క్యాలరీస్ అన్నీ యూరిన్లో పోతాయి కాబట్టి మళ్ళీ ఆకలి ఎక్కువ వేస్తుంది. ఇది వన్ ఆఫ్ ది సిమ్టమ్. అండ్ దానివల్ల ఎక్కువగా టైర్డ్గా, నీరసంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ కొంతమందికి దెబ్బలు తగిలి ఆ గాయం మానకపోతే కొన్నిసార్లు అప్పుడు డయాగ్నోస్ చేస్తారు షుగర్స్ ఎక్కువ ఉన్నాయని. అండ్ ఇంకొకటి ఎక్కువగా మాట్లాడే టాపిక్ ఏంటి అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్. అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ, అబ్బాయిల్లో అయితే పెనిస్ ఏరియాలో స్కిన్ టైట్ అయిపోవడము, లేకపోతే ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడము, దురద ఎక్కువగా ఉండడము. అమ్మాయిల్లో కూడా జెనిటల్ ఏరియాలో ఇచ్చింగ్ ఎక్కువగా ఉండడం, దురద ఎక్కువగా ఉండడం. ఈ సిమ్టమ్స్ ఉండి వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరకో యూరాలజిస్ట్ దగ్గరకో వెళ్ళినప్పుడు వాళ్ళు షుగర్స్ చెక్ చేసినప్పుడు డయాబెటీస్ ఉందని డయాగ్నోస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అది డయాబెటీస్ సిమ్టమ్ అని తెలియదు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది. ఇందాక నేను చెప్పినట్టు ఎప్పుడైతే యూరిన్లో గ్లూకోజ్ ఎక్కువ వెళ్తుందో ఆ ఏరియాలో గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫంగస్ కూడా ఎక్కువ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఈ జెనిటల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా చాలా కామన్. సో ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక మనము షుగర్కి టెస్ట్ చేయించుకుని మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ యంగ్స్టర్స్లో ఇప్పుడు డయాబెటీస్ యంగ్స్టర్స్లో పెరిగింది కాబట్టి, యంగ్స్టర్స్లో బికాజ్ యంగ్ బాడీ ఉంటుంది కాబట్టి అది చాలా వరకు 300-400 షుగర్స్ ఉన్న ఎటువంటి సిమ్టమ్స్ని కాజ్ చేయదు. అఫ్కోర్స్ టైర్డ్నెస్, వీక్నెస్ ఉంటుంది, అదే వాళ్ళు వర్క్ ఎన్విరాన్మెంట్, వర్క్ స్ట్రెస్ వల్ల లేకపోతే నిద్ర లేకపోవడం వల్ల అనుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకే చాలామందికి ఒబేస్గా ఉండే వాళ్ళు అయితే ఈవెన్ 15-20 years నుంచి ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. నాన్ ఒబేస్గా ఉండే వాళ్ళు అయితే ఈవెన్ 30 years దాటిన దగ్గర నుంచి ఫ్యామిలీ హిస్టరీ సిగ్నిఫికెంట్గా ఉంటే కనుక ఎవ్రీ ఇయర్ షుగర్స్ టెస్ట్ చేసుకుని ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ అయితే ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. డయాబెటిక్ హెల్త్ చెకప్ ప్యాకేజెస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్స్ HbA1c అని చెప్తుంటారు. సో ప్రతి ఒక్కరు వాల్యూస్ చూస్తారు, రెఫరెన్స్ రేంజ్ చూసి మనకు రిలాక్స్ అవ్వచ్చా, ఏమన్నా మళ్ళీ ఇంకా మెడికేషన్ కావాలని చెప్పేసి. అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా సిగ్నిఫై చేస్తుంటారు? చాలామందికి ఇప్పుడు బ్లడ్లో షుగర్స్ డిటెక్ట్ అవ్వగానే వాళ్ళు కామన్గా చెప్పే ఇదే సినారియో ఏంటంటే, నేను నైట్ ఫంక్షన్కి వెళ్ళాను, అక్కడ ఏదో స్వీట్స్ తిన్నాను, లేకపోతే 3 days నుంచి ఫ్రూట్స్ ఎక్కువ తిన్నాను, దానివల్ల ఇప్పుడు 200-250 షుగర్ వచ్చింది అని. బట్ ఇలాంటి వాళ్ళని అంటే రీసెంట్ ఫుడ్ యొక్క ఇంపాక్ట్ ఉందా, లేకపోతే అసలు డయాబెటీస్ క్రానిక్గా ఉందా అని తెలుసుకోవడానికి HbA1cని టెస్ట్ చేస్తాం. అంటే లాస్ట్ 3 monthsగా మన బ్లడ్లో యావరేజ్గా షుగర్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి టెస్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో కాబట్టి రీసెంట్ నిన్న మొన్న తినడం వల్ల ఈరోజు 200-300 వచ్చిందా, లేకపోతే లాంగ్ టర్మ్గా డయాబెటీస్ ఉండి నిన్న మొన్న తినడం వల్ల ఎక్కువ అయిందా. సో వాళ్ళకి డయాబెటీస్ ఉంది అని డయాగ్నోస్ అయ్యి HbA1c మోర్ దాన్ 6.5 ఉంటే లాంగ్ టర్మ్గా డయాబెటీస్ ఉంది, అట్లీస్ట్ లాస్ట్ 3 monthsగా డయాబెటీస్ ఉంది అని అర్థం. సో వాళ్ళల్లో ఇనీషియల్ స్టేజెస్లో మనం డైట్ మీద ఎంఫసిస్ చేస్తాము, బట్ బాగా ఎక్కువ ఉండే వాళ్ళకైతే షుగర్స్ HbA1c మోర్ దాన్ 8%, 9% కన్నా ఎక్కువ ఉండే వాళ్ళకైతే వాళ్ళకి ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా లైఫ్ స్టైల్ మీద ఎంఫసిస్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ హై షుగర్స్ ఉన్నప్పుడు మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ స్టార్ట్ చేసినా సరే ఆ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అయ్యి మనం వెయిట్ లాస్ అయ్యి అది మన బాడీ మీద ఇంపాక్ట్ చూపించి షుగర్స్ కంట్రోల్ రావడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల మనకి క్వశ్చన్ కింద ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని ఒకసారి షుగర్ కంట్రోల్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా టాబ్లెట్స్, మెడిసిన్స్ తగ్గించుకుంటా దాన్ని కంట్రోల్ చేస్తాం అనమాట. సో ఈ HbA1c రోల్ మెయిన్గా ఏంటి అంటే లాస్ట్ 3 monthsగా డయాబెటీస్ యొక్క లెవెల్స్ని మన బాడీలో ఎలా ఉందని చెక్ చేస్తుంది. కాబట్టి మనం డయాబెటీస్ డయాగ్నోస్ చేయడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది.
సో ఈ క్రానిక్ డిసీజెస్ అంటే ఎక్కువ రోజులు వాళ్ళు మెడిసిన్స్ వాడాలి అనే కండిషన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ వాటికి. ఇవన్నిట్లో పేషెంట్స్కి ఉండే ఫస్ట్ క్వశ్చన్ మెడిసిన్స్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలా, నేను ఇంకన్నా వెయిట్ చేయొచ్చా, డైట్ మోడిఫికేషన్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ ఇలాంటివి. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్లో చాలామంది అది ట్రై చేస్తాం ఫస్ట్ అన్నట్టే చెప్తుంటారు. వాళ్ళ HbA1c చాలా హై లెవెల్లో ఉంది అని తెలిసినా కానీ ఫస్ట్ దే వాంట్ టు ట్రై దీస్ థింగ్స్. సో అలాంటి వాళ్ళకి మీరు జనరల్ ఏం చెప్తుంటారు? షుగర్ కంట్రోల్ ఎంత బ్యాడ్గా ఉందాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది. యూజువల్గా HbA1c 7.5 లోపు ఉండి యంగ్స్టర్స్ ఒబేస్గా ఉన్నవాళ్ళు వాళ్ళకి వెయిట్ తగ్గే ఛాన్స్ ఉండి వెయిట్ తగ్గితే షుగర్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు లైఫ్ స్టైల్స్ చేంజెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఒక 1 month తర్వాత మళ్ళీ షుగర్స్ చెక్ చేసుకుని కంట్రోల్ అవుతుందా లేదా అది చూడొచ్చు. బట్ ఇక్కడ చాలామంది మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే డయాబెటీస్ అండ్ డయాగ్నోస్ అవ్వగానే ఓకే నేను ఫస్ట్ మెడిసిన్స్ వద్దు నేను లైఫ్ స్టైల్ చేంజెస్ స్టార్ట్ చేస్తానంటారు. బట్ నెక్స్ట్ చెకప్ 6 months తర్వాత 1 year తర్వాత చెక్ చేసుకుంటారు. మీ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అన్నది మనకి వితిన్ 1 monthలో తెలుస్తుంది. ఈ లోపల మనకి ఇదివరకు ఉన్న షుగర్స్ కన్నా ఇప్పుడు కంట్రోల్ అవుతున్నాయి అంటే మీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎఫెక్టివ్గా ఉన్నాయి. సో అది మీరు కంటిన్యూ చేయొచ్చు. అలా కాకుండా 6 months తర్వాత 1 year తర్వాత మీరు అసలు లైఫ్ స్టైల్ పాటిస్తున్నారో లేదో తెలియకుండా షుగర్స్ కంట్రోల్ అయ్యి ఆ టైంలో బాగా ఎక్కువ వచ్చిన తర్వాత మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ ఒక్కటే చేస్తాము అంటే వర్కౌట్ కాకపోవచ్చు. అండ్ అలాగే ఫస్ట్ టైం డయాగ్నోస్ అయినప్పుడే 250, 300 షుగర్స్, HbA1c 8-9% లేదా 10% డయాబెటీస్ హై షుగర్స్తో వచ్చిన వాళ్ళకి ఏంటంటే మినిమల్ డోస్ పెట్టుకుని లైఫ్ స్టైల్ చేంజెస్ కంటిన్యూ చేసుకుంటే ఫర్దర్ వర్సనింగ్ ఈ టాబ్లెట్స్ ఆపుతాయి కాబట్టి మీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎఫెక్టివ్ వచ్చేంత వరకు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు బాగా ఇంటెన్సివ్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తున్నారు అన్నప్పుడు గ్రాడ్యువల్గా మెడిసిన్స్ డోసెస్ తగ్గించుకుంటా ఒబేస్గా ఉండేవాళ్ళు వెయిట్ లాస్ అయ్యి షుగర్ కంట్రోల్ అయితే కనుక మనకి ఆ మెడిసిన్స్ గ్రాడ్యువల్గా మనం ట్యాపర్ ఆఫ్ చేయొచ్చు. బట్ హై షుగర్స్ ఉండి 9% HbA1c ఉండి 300-400 షుగర్స్ ఉన్న వాళ్ళు కూడా నేను ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ స్టార్ట్ చేస్తాను అంటే ఈ హై షుగర్స్ వల్ల మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ అదర్ కాంప్లికేషన్స్ కానీ ఇమీడియట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది ఒక మంచి ఐడియా అయితే కాదు. సైమిల్టేనియస్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటా మీరు కంట్రోల్ చేసుకుని షుగర్ కంట్రోల్ అయితే మనం నెమ్మదిగా మెడిసిన్స్ తగ్గించవచ్చు. చాలామందికి ఇక్కడ ఉండే డౌట్ ఏంటంటే నేను డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతానేమో, ఒకసారి మెడిసిన్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలేమో అని. బట్ యాక్చువల్గా మీరు ఒబేస్గా ఉండి షుగర్ కంట్రోల్ లేకపోతే మీరు ఒక 10% ఆఫ్ ది బాడీ వెయిట్ లాస్ అవ్వగలిగితే కనుక మీరు ఎన్ని మెడిసిన్స్ ఇనీషియల్గా వాడినా అది గ్రాడ్యువల్గా మనం ట్యాపర్ ఆఫ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది ఎస్పెషల్లీ ఎవరికి కరెక్ట్ అంటే డయాబెటీస్ వచ్చిన కొత్తలో 1-2 years లోపు మీరు ఎవరైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటారో వాళ్ళకి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఒక 10 years తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు వెయిట్ లాస్ అయ్యి నేను షుగర్ని కంట్రోల్ చేసుకుంటా అంటే అప్పుడు కూడా ఎఫెక్ట్ ఉంటుంది డెఫినెట్గా. బట్ అప్పటికి ప్యాంక్రియాటిక్ ఇన్సులిన్ రిజర్వ్ చాలా తగ్గుతుంది కాబట్టి మన లైఫ్ స్టైల్ చేంజెస్ కంప్లీట్గా మనకి డయాబెటీస్ని రివర్స్ చేయలేకపోవచ్చు. అందుకే డయాబెటీస్ డయాగ్నోస్ అయిన వితిన్ ఫ్యూ ఇయర్స్ 2-3 years లోపు మీరు చేసే లైఫ్ స్టైల్ చేంజెస్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ డయాబెటీస్ రివర్సల్ అనే టర్మ్ చాలా మటుకు చూస్తుంటాం, కొంతమంది అడ్వర్టైజ్ చేస్తుంటారు, కొంతమంది డయాబెటాలజీ స్పెషలిస్ట్ అని చెప్పి ఈవెన్ కొంతమంది ఎండోక్రైనాలజిస్ట్ కూడా చేస్తుంటారు. దీంట్లో నిజం ఎంత అంటే వాళ్ళకి నిజంగా డయాబెటీస్ రివర్స్ అవుతుందా, మెడిసిన్స్ ఇంకా వాళ్ళు వాడక్కర్లేదా, అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తుందా? సో డయాబెటీస్ రివర్సల్ అనేది డెఫినెట్గా పాసిబుల్. బట్ మన సెలెక్షన్ ఆఫ్ పేషెంట్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎంతసేపు డయాబెటీస్లో 2 రకాలు ఉంటుంది, టైప్ 1, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 అంటే ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు, టైప్ 2 అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదని. బట్ ఇంకా టైప్ 1, టైప్ 2 కాకుండా చాలా రకాలు ఉన్నాయి. టైప్ 3 A, B, C, D, H వరకు ఉంది. టైప్ 4 జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. బట్ ఈ సన్నగా ఉండే వాళ్ళలో ఒబేస్గా లేని వాళ్ళలో కూడా కొన్నిసార్లు డయాబెటీస్ వస్తుంది. కొంతమందికి ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ వస్తుంది. వాళ్ళలో రివర్సల్ అనేది పాసిబుల్ కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళలో జస్ట్ లైఫ్ స్టైల్ వల్ల ఒబేసిటీ వల్ల జస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళలో ఇన్సులిన్ సెక్రీషన్ డిఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి టైప్ 1 డయాబెటీస్ వాళ్ళలాగే. సో వాళ్ళలో రివర్సల్ అనేది పాసిబుల్ కాకపోవచ్చు. ఎవరైతే ఒబేస్గా ఉండి బాగా ఎక్సెస్ వెయిట్ ఉండి లైఫ్ స్టైల్ చేంజెస్ సరిగ్గా ఉండవో వాళ్ళని మనం ఒక 10-15% వెయిట్ లాస్ కనుక క్రియేట్ చేయగలిగితే బై ఎనీ మెథడ్, ఎస్పెషల్లీ మనం ఫాలో అయ్యేది ఏంటంటే లో కార్బోహైడ్రేట్ మెథడ్. అంటే మనకు డైట్స్లో కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ చాలా వరకు తగ్గించి వాళ్ళకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో ఈ డైట్స్ పాటించగలిగే వాళ్ళకి డయాబెటీస్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో రివర్సల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, ప్రొవైడెడ్ మనం ఆ ఇంటర్వెన్షన్స్ అన్ని ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో చేస్తే.
అలా కాకుండా ఒబేస్గా ఉండి నేను కంపల్సరీగా నాకు రైస్ ఉండాలి, ఇడ్లీ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ కంపల్సరీగా ఉండాలి అన్నప్పుడు దెన్ కంప్లీట్ రివర్సల్ అనేది పాసిబుల్ కాదు. ఈవెన్ కొంతమంది కీటో డైట్స్ అవి ట్రై చేస్తూ ఉంటారు. ఆ కీటో డైట్ చేసినంతసేపు రివర్స్ అవుతుంది, బికాజ్ యాజ్ లాంగ్ యాజ్ మీరు కార్బోహైడ్రేట్స్ ఇవ్వనంత వరకు డయాబెటీస్ కంట్రోల్ ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఆ డైట్ స్టాప్ చేసి మళ్ళీ మినిమల్ కార్బోహైడ్రేట్స్ మళ్ళీ తీసుకోవడం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ డయాబెటీస్ అనేది మళ్ళీ రికరెన్స్ వచ్చి మళ్ళీ షుగర్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. సో కీటో డైట్ నేను లైఫ్ లాంగ్ ఫాలో అవ్వగలను అనుకుంటే దెన్ ఓకే. ఒబేస్గా ఉండేవాళ్ళు వెయిట్ లాస్ అయ్యి ఆ లైఫ్ లాంగ్ కీటో డైట్ ఫాలో అవ్వగలిగితే వాళ్ళకి రివర్సల్ అనే డెఫినేషన్ అప్లై అవుతుంది తప్ప, బట్ అదర్వైజ్ కొన్ని 3 months చేసి తర్వాత నేను మళ్ళీ నార్మల్ డైట్, రెగ్యులర్ డైట్ నేను తినేదే తినాలి అనుకుంటే మాత్రము అది మీరు ఎన్నాళ్ళు ఆ డైట్ చేస్తే అన్నాళ్ళు కంట్రోల్ అవుతుంది, తర్వాత మళ్ళీ అది కంటిన్యూ కాకపోవచ్చు. బట్ ఎస్పెషల్లీ ఒబేస్గా ఉండే వాళ్ళు నేను ఎందుకు అంటున్నాను అంటే చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది, డయాబెటీస్ వచ్చిన కొత్తలో మనం ఒక 10-15% వెయిట్ లాస్ అయితే కనుక డయాబెటీస్ రివర్స్ అయ్యి దాన్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు అనేది. అండ్ ఆ వెయిట్ లాస్ని మనం మెయింటైన్ చేయగలిగితే, ఎన్నాళ్ళు మెయింటైన్ చేయగలిగితే అన్నాళ్ళు మనకి షుగర్స్ కంట్రోల్ అనేది కంప్లీట్ కంట్రోల్కి వచ్చి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ డాక్టర్. డయాబెటిక్ పేషెంట్స్ అందరూ ఎలా వాళ్ళ వెల్బీయింగ్ చూసుకోవాలన్న దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ డాక్టర్ పద్మనాభ వర్మన్ గారిని మీరు కలవాలనుకుంటే కనుక ఆయన నిజాంపేట్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంటారు. థ్యాంక్ యూ.